తెలుగు సినిమాల్లో వేరే యాక్టర్స్ ఉంటున్నారు, వేరే డాన్సర్స్ ఉంటున్నారు. అవును, అక్కడికి వెళ్ళేటప్పటికి తమిళ సినిమాలో కొన్ని మనల్ని తీసుకుంటున్నారంటే అది కూడా జరగట్లేదు. అదే బ్రో. ఇప్పుడు అదే లాస్ట్ చెప్పొచ్చేది ఏంటంటే అదే బ్రో. ఇప్పుడు పక్కింటోడికి మన ఇంట్లో గురించి సంబంధం లేదు, వాడు అసలు కేర్ చేయట్లేదు. మనం ఎందుకు పక్కింటోడి గురించి మధురింట్లో గురించి ఆలోచిస్తున్నాం అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఆలోచించే వ్యక్తిని గురించి మనం మాట్లాడదు తప్ప ఆ ఇల్లు గురించి, ఆ మనుషుల గురించి ఇప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక వ్యక్తి వల్ల ఆ ఇల్లు బాడైపోతుంది, ఇంట్లో ఉన్న మనుషులు బాడైపోతున్నారు. సార్ ఇక్కడ ప్రొడ్యూసర్ కి ఎంత ఛాన్స్ ఉంటుంది సార్, లేకపోతే అక్కడ ఎవరైతే డాన్స్ మాస్టర్ ఉన్నారో ఆయన చేతుల్లోనే ఉంటుందా, లేదా ప్రొడ్యూసర్స్ కాల్ ఉంటుందా? ఇప్పుడు తెలుగు యాక్టర్స్ ని తీసుకున్నప్పుడు నాకు ఇంత అవుతుంది, సమ్ ఎక్స్ అమౌంట్ అని అవుతుంది. ఇదే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని పెట్టుకుంటే కనుక నాకు ఇంకా తక్కువలో అయిపోతుంది అన్నప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మైండ్ సెట్ లో ఆలోచించినప్పుడు తీసుకొచ్చి పెట్టండి అని అంటారు కదా. అవును, ఈజ్ అలాంటి సందర్భాలా, లేకపోతే అదే ఇంటర్నల్ గా చాలా, ఇది ఒకటే కాదు, ఇంటర్నల్ గా చాలా రీజన్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అయి ఉండొచ్చు, లేదంటే కాల్ షీట్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర కాల్ షీట్స్ కంపల్సరీ ఉంటాయి. 6 to 6 కాల్ షీట్ ఎంత ఉందో అంతే ఇవ్వాలి. 6 దాటితే మళ్ళీ ఇంకొక కాల్ షీట్ ఉంటుంది. మేబీ కొంతమంది లోపల కొంతమంది వేరే వాళ్ళు ఏమన్నా మనం 6 దాటి కాల్ షీట్ తీసుకుంటున్నాం, కొంతమంది మేబీ అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ వర్క్ చేసుకుంటున్నారేమో, అది మన వరకు రావట్లేదేమో ఉంటాయి కదా బ్రో. ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా ఉంటే నేను నచ్చుతా కదా బ్రో. సో ఆ కంఫర్టబిలిటీ మేబీ ప్రొడ్యూసర్స్ కి అక్కడ వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో, నాట్ షూర్, కానీ జరుగుతుందేమో. సో అందుకే ఇలాంటి జరుగుతున్నాయేమో. మేబీ మీరు అన్నట్టు ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతనికి మేబీ ప్రతిసారి ఇంట్లో వాళ్ళు ఎందుకు కొంచెం వీళ్ళు పెడితే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అనిపిస్తుందేమో. క్రియేటివ్ స్పేస్ అది అన్నీ అనలేము. అది ఒక క్వశ్చన్, అది క్రియేటివ్ స్పేస్. ఇప్పుడు ఈ మూమెంట్ బాంబే బాయ్స్ లేదా వీళ్ళు ఉంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, క్రియేటివ్ స్పేస్ లో అనిపిస్తుందేమో. అది తప్పేం కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని పెట్టే కంటే పక్కింటి పెట్టినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. మనకు స్క్రీన్ కూడా అరే వీళ్ళు ఎప్పుడు చూడలేదని ఫీలింగ్ వస్తుంది. సో మేబీ క్రియేటివ్ స్పేస్ లో లేదంటే ఫినాన్షియల్ ప్రొడక్షన్స్ పర్స్పెక్టివ్ లో కొన్ని చేంజెస్ జరుగుతాయి బ్రో. వాటి మీద క్వశ్చన్ ఎప్పుడు చేయలేము. అదేంటంటే పెద్దగా కొన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఒకటి జరిగిందంటే మళ్ళీ అది పెద్దగా ఎక్స్టెండ్ అవ్వకుండా, అది ఎక్స్ప్లోర్ అవ్వకుండా, అంటే ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే మరీ లెవెల్కి వెళ్ళి ఆగిపోయి మనం బాధపడే లెవెల్కి అవ్వకుండా, ఒక జరిగిందంటే ఇంకో దగ్గర జరగకుండా అండర్స్టాండింగ్ గా ప్రేమతో మాట్లాడుకొని అండర్స్టాండింగ్ తో వెళ్తేనే బెటర్. ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే టాలెంట్ ఎవరి సొత్తు కాదు, డబ్బులు ఎవరి సొత్తు కాదు, ఎవరి క్రియేటివ్ మనం ఏం చేయలేం, ఎవరి క్వశ్చన్ చేయలేం. ఇంకోటి ఇండస్ట్రీ గెలిచిన మాట వింటారు, ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఉన్న మాట గెలిచిన మాటే వింటది, అంతే కదా. ఇప్పుడు ఈ రోజు నీ క్వశ్చన్ చేయడానికి రైట్ ఏముంది? ఇప్పుడు అతను అలా చేస్తున్నాడు, గెలిచాడు, ఆయన ప్రూవ్ అయ్యి గెలిచి మాట్లాడుతున్నాడు. సో గెలిచిన మాట ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం గెలిచినకి ఎప్పుడు మనం వాల్యూ ఇవ్వాలి, బెండ్ అవ్వాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు కరెక్ట్ అయినా సరే నువ్వు గెలవలేదు కదా, నువ్వేం పీకలేదు కదా, నువ్వేం పీకినా అడుగుతావు. ఆయన పీకాడు కాబట్టి కొంచెం రూల్ చేస్తున్నాడు, నచ్చినట్టు మార్చుకుంటున్నాడు. నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వు గెలిచినప్పుడు మాట్లాడు, నువ్వు గెలిచినప్పుడు క్వశ్చన్ చేయి. నువ్వు ఊరికే ఇప్పుడు అది ఇదని 10 మందిని వేసుకొని మాట్లాడితే ఏం రాదు కదా బ్రో. సో మనం ఇవన్నీ మాట్లాడే ముందు మనం ఏంటంటే క్వశ్చన్ చేసుకోవాలి బ్రో ఫస్ట్ థింగ్. సో మనకే లేనప్పుడు మనం ఇంకో దగ్గరికి క్వశ్చన్ చేసి ఆయన క్రియేటివ్ స్పేస్ ని, ఆయన మెంటల్ స్పేస్ ని డిస్టర్బ్ చేసి ఏమొస్తుంది? ఏమి రాదు. ఇండస్ట్రీ ఆల్ అబౌట్ బ్రో, ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్, క్రియేటివ్. మనం ఎన్ని రోజులు క్రియేటివ్ గా అప్డేట్ గా ఉంటామో అన్ని రోజులు మనం ఉంటాం. ఇప్పుడు మనం అంటాం కదా బ్రో, అప్డేటెడ్ బ్రో, ఇన్ అవుట్డేటెడ్ బ్రో అంటాం కదా మనం. అవుట్డేటెడ్ చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఒక టైం వరకు అది అప్డేటెడ్ వర్షన్. ఆ క్రియేటివ్ స్పేస్ అనేది అక్కడతో బ్లాంక్ అయిపోయి నువ్వు మనకి రెగ్యులర్ గా ఫ్లాప్లు పడడం, లేకపోతే మనం చేసి వర్కౌట్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సో మన ఇండస్ట్రీలో మనలాంటి వాళ్ళు వచ్చినారు, వెళ్ళిపోతున్నారు. మనం ఇప్పుడు వస్తాం, మనం ఇప్పుడు చాలా మంది వచ్చి వేయలేరు, వెళ్ళిపోయారు, వచ్చినారు. అంటే ఇండస్ట్రీ అక్కడే ఉంది బ్రో. చాలా మంది మనలాంటి టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు నాలాంటి డాన్స్ కొరియోగ్రాఫర్స్ వస్తున్నారు పోతున్నారు. మనం కూడా వచ్చారు పోతున్నారంటే వచ్చి కొంచెం వాళ్ళు గుర్తింపు తెచ్చుకొని వెళ్తున్నారు. మనం కూడా కొంచెం వేయాల, మన టైం మనం వాడుకొని ప్రాపర్. అంతే బ్రో. ఇప్పుడు ఒక బుక్ ఉంది బ్రో, చాలా మంది ఆ బుక్ రాస్తూ వెళ్తున్నారు. మనం కూడా ఒక పేజ్ లో ఈశ్వర్ మాస్టర్ అని ఒక పేజ్ ఉండాలి మనకు కూడా. ఆ బుక్ లో ఒక పేజ్ మనం కూడా వెళ్ళిపోతాం. ఆ బుక్ మన పక్కన పెడతారు, ఇంకో బుక్ వస్తుంది. కానీ అది పక్కన పెట్టి ఈ బుక్స్ గురించి, ఈ అక్షరాల గురించి డిస్టర్బ్ చేస్తే ఏం రాదు కదా. సో నా ఉద్దేశం ఒకటే బ్రో, ఏం జరిగినా కూడా అండర్స్టాండింగ్ గా మాట్లాడుకొని పని చేసుకుంటే పెద్దగా ఏం జరగవు. అందరు పీస్ఫుల్ గా వర్క్ చేసుకుంటారు.